హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మన వీడియోస్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే దోశలు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా పనులన్నీ అయితే అయిపోయాయి, అందుకని దోశలు అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ తొందరగా తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతారు. నేను మొన్న చెప్పాను కదండి, అటుకులు వేస్తే దోశలు బాగా మెత్తగా వస్తాయని. మెత్తగా వచ్చాయండి, కొంచెం మరీ ఎక్కువ వేసేసాను. అందుకని చెప్పేసి కొంచెం లైట్గా అతుక్కుని పోయా తీసేటప్పుడు. ఇంకొక కారం దోశ, ఒక ఎగ్ దోశ అయితే వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. ఇంకా మా పాప చూడండి గిన్నె ఇంకా లైటర్ ఒకటి తెచ్చుకొని తనైతే వంట చేస్తుంది వాళ్ళ నాన్న కోసం. అయితే ఎంత అమాయకంగా పెట్టింది కదా ఫేస్ అయితే. ఇంకా కిందకైతే వెళ్ళేసి షాప్లోకి అయితే చూడండి. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా పాప ఏమో ఒక కురుకురే తెచ్చుకుంది, ఇంకొక పాలపేట ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది. ఇప్పుడైతే ఈ కురుకురే నాకైతే ఇస్తుందంట. సర్లే ఈ పాలు నాకు ఇస్తుందంట. ఇప్పుడు ఇది ఇస్తుందిలే, బిస్కెట్ ఇస్తుంది, బిస్కెట్ ఇస్తుంది. నాయి ఇది నాది నోషి చూసారా, ఆ రూమ్లోకి అయితే పారిపోయింది. నేను తీసుకుంటానని అయితే మంచి పైన అయితే వేసుకుంటుంది చూడండి. ఇటు ఇటు నాది నోషమ్మా, ఇటు తింటానే తింటా తింటానా ఇటు ఇమ్మా. ఇది నాది అస్సలు ఇవ్వట్లేదండి, 3 దానికే అంట. నేను ఇదేంటి ఇంకా ఊరికే వాళ్ళ పిల్లని అట్లా ఏడిపిస్తుందని అనుకోకండి. నేను తనతో అయితే టైంపాస్ చేస్తున్నాను. నాకు మా పాపని అలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా మా పాపతో ఆడుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులు అయితే అవ్వవు కదా, అందుకని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే తోముకుంటున్నాను. తొందరగా చేసుకుంటే ఈ ఎండలకైతే హాయిగా ఉంటుంది. కొంచెం పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడ పనులు అక్కడ పెట్టేసామనుకోండి, మళ్ళీ ఒకేసారి చేయాలన్నా మనకే బద్ధకంగా ఉంటుంది. ఇంక ఇదంతా గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. ఇంకా కిచెన్ టాప్ ఉంటుందిగా, మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. అంటే అన్నం మెతుకులు అన్నీ పడి ఉంటాయి కదా, ఇంకా అవైతే అన్నీ క్లీన్ చేస్తున్నాను. మీ అందరికైతే నేనైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. అదేంటో ఎవరైనా గెస్ట్ చేస్తే కింద అయితే కామెంట్ చేయండి. అదైతే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకైతే ఎప్పుడెప్పుడు చెప్తానని ఉంది, కాకపోతే అది అవునో కాదో తెలుసుకొని చెప్దాంలే అని ఆగాను. అంటే ముందే మనం చెప్పేసామని అనుకుంది, అది ఒకవేళ రాకపోయింది అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది, నేను డిసప్పాయింట్ అయినట్టు ఉంటుంది కదా, అందుకని నేనైతే చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా గ్యాస్ అయితే నేను క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. రోజు ఇంత నేను గిన్నెలు తోమి సింక్ తోముకున్నాక ఇంకా తర్వాత గ్యాస్ కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి బాగుంటుంది. ఇంటికైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇల్లు నీట్గా అనిపిస్తుంది. ఇల్లుని చూసే కదండి ఎవరైనా మనల్ని బాగున్నాం అనుకుంటారు. మన ఇల్లే నీట్ లేకపోతే మనం ఎంత నీట్గా ఉన్నా వాళ్ళు అనుకోరండి. మనం ఎప్పుడు ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవాలి. నేనైతే ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటాను. మళ్ళీ చేసుకుందాం లేని అనుకోండి, నాకైతే అస్సలు కుదరదు, చేయబుద్ధి కాదు. చూడండి ఇప్పుడు సింక్ అంతా కూడా తోమేసి గ్యాస్ అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా ఇంత నీట్గా ఉంది కదా, ఇలా ఉంటే మనకే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే మా అత్తయ్య అయితే పొద్దున బెండకాయ కూర అయితే చేసింది. ఇంకా పొద్దున వండిన వైట్ రైస్ ఉంది. ఇంకా మజ్జిగ అయితే ఎండలో ఖచ్చితంగా మా ఇంట్లో అయితే ఉంటాయని చెప్తున్నాను కదా, ఉంటాయి. ఇంకా మా పాప అయితే వచ్చిందండి, తను బిస్కెట్స్ చూపిస్తుంది. ఇంకా తింటూనే నాకు రోజంతా టైంపాస్ అయిపోతుంది బాగా. ఇంక ఇప్పుడు ఎంత గలీజ్ చేసేస్తుందండి, రోజు దానిపైన అన్నీ వేసేస్తూ ఉంటుంది ఆ సోఫాల పైన. ఇంకా నేను అయితే క్లీన్ చేసుకోవడానికి నజరండి. మా పాప బిస్కెట్ లోపల క్రీమ్ అయితే తినేస్తుంది. ఇంకా బిస్కెట్లు అయితే అన్నీ తీసి పెట్టేస్తుంది పక్కన. ఇటు చూపి చూడండి, మొత్తం క్రీమ్ మాత్రం తినేస్తుంది పూర్తిగా. ఇంకా బిస్కెట్లు అయితే తినట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? క్రీమ్ ఏది దాంట్లో, క్రీమ్ ఏది దాంట్లో చెప్పు, క్రీమ్ ఏది, క్రీమ్ ఏది? చూడండి క్రీమ్ అడిగితే మాత్రం అటు వెళ్ళిపోతుంది. బిస్కెట్స్ అయితే తినేస్తుంది. ఒక్కో పని చేసుకోవడం, తనతో టైంపాస్ చేయడం ఇదే నా అలవాటు. అంటే ఇంక ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం కదా, అందుకని అట్లా ఇద్దరం అయితే బాగా టైంపాస్ అవుతుంది మా ఇద్దరికి. ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటున్నానండి. ఈ ఎండకి ఇప్పుడు వేసాను అనుకోండి, మధ్యాహ్నం 12 కల్లా ఆరిపోతున్నాయి మా బట్టలు అయితే. ఎండలకి బాగా నీరసం వచ్చేస్తుంది కదా అందరికీ. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం క్లైమేట్ అయితే కూలింగ్ అవుతుందండి మాకు. ఇంకా మా పాప అయితే స్నానం అయితే చేసిందండి. ఇంకా తనైతే పడుకోబెట్టాలి. ఇంకా తనకైతే ఫోన్ లేదుగా, ఇంకా దీంతో అయితే ఆడుకుంటుంది. నౌషి ఇది చూడమా, హాయ్ చెప్పమా. ఎవరు ఫోన్ చేస్తున్నావు? మామకు చేస్తున్నావా? మాట్లాడు. బాగున్నావా? తిన్నావా?
ఏం కూర? చికెనా? నాకు ఇస్తావా? నువ్వు తింటా? పాపకు పెడతావా? గో అలిగిందా నోషి? ఇంకా తనైతే పడుకుని అయితే లేచిందండి. ఇంకా నేనైతే అన్ని బట్టలు అయితే మడతేసుకున్నాను. మా మామయ్య మా హస్బెండ్ వీళ్ళంతా కూడా అన్నం అయితే తినేశారు. ఇంకా కొంచెం సేపు సండే కదా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇంట్లోనే ఉండేం చేస్తాం, అందుకని చెప్పేసి ఇంకా బయటికి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే టీ అయితే తాగారండి. ఇంకా నేను మా పాప వెజ్ పఫ్ అయితే తిన్నాము. ఇంకా బయటకంటే ఎక్కడికెక్కడికో అని ఎక్స్పెక్ట్ చేయకండి. మేము బయటకంటే ఓన్లీ మార్కెట్కి లేదంటే చిన్న పార్కులకే వెళ్తాం. ఇదే మేము బయటకు వెళ్ళడం అంటే. ఇంకా మార్కెట్కి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకున్నామండి. నేనైతే చాలాసార్లు చెప్తుంటాను కదా, మార్కెట్లో అయితే కూరగాయల రేట్లు అయితే తక్కువగా ఉంటాయి, అందుకే మేము ఎక్కువ శాతం అక్కడే తీసుకుంటామని. కూరగాయలు అయితే అన్నీ మా ఇంట్లో ఉన్నాయండి. ఓన్లీ టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు అవి అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇప్పుడైతే మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు నూడిల్స్ అయితే తినాలని ఉంది కొంచెం, అందుకని చెప్పేసి నూడిల్స్ అయితే తిన్నామండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.